దోశకి మనల్లో చాలామంది మినప దోశలు లేదా పెసర దోశలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా చాలా టేస్టీగా డిఫరెంట్ వేలో దోశలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం 5 టమాటోలు, 3 ఉల్లిగడ్డలు, 10 పచ్చిమిర్చి మిషన్లో వేసి సన్నగా తరుక్కోవాలి. దీనికోసం 2 గ్లాసుల పుల్లటి మజ్జిగ తీసుకొని దీంట్లో 1 కప్పు బియ్య పిండి, 1 కప్పు గోధుమ పిండి, ఇంకా 1/2 కప్పు శనగపిండి వేసేసి ఇందాక తరిగి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని చేత్తో ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెనం తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసి టిష్యూతో ఇలా తుడుచుకుంటే దోశలు అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని దోశగా వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోశలు రెడీ అయిపోతాయి. ఇది చట్నీ లేకుండా కూడా తినేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీ కూడా అవసరం లేదు. ట్రై చేసి చూడండి. వీడియో చూసే వాళ్ళు ఎవరో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.